దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే నవగ్రహాల్లో అత్యంత శుభగ్రహమైన గురువు రాశి మారుతున్నాడు. గురుగ్రహం ఒక సంవత్సర కాలం పాటు ఒకే రాశిలో ఉండి మళ్ళీ వేరే రాశిలోకి మారుతుంటాడు. అంటే 12 ఏళ్లకు ఒకసారి ఒక రాశిలోకి వస్తూ ఉంటాడు అన్నమాట. 12 ఏళ్ళ తర్వాత ప్రస్తుతం మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ మేషరాశిలో సంచారం చేస్తున్న గురువు మే 1వ తారీఖు 2024 నుండి వృషభ రాశిలో సంచారం ప్రారంభిస్తాడు. ఈ రాశిలో గురువు 14/5/2025 వరకు సంచారం చేస్తాడు. అంటే ఒక సంవత్సరం పాటు సంచారం చేస్తాడు. నవగ్రహాల్లో అత్యంత పెద్ద గ్రహం గురువు. అలాగే స్లో మూవింగ్ ప్లానెట్ శని తర్వాత నెమ్మదిగా చరించే గ్రహం ఏదన్నా ఉందంటే అది గురుగ్రహమే. అలాగే ధనస్సు మీనరాశులకి ఆధిపత్యం వహిస్తాడు. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు కూడా అధిపతిగా కూడా ఉంటాడు. ముఖ్యంగా గురువు అంటేనే శుభగ్రహం. గురువు అనుగ్రహం ఉంటే జాతకంలో మిగిలిన గ్రహాలన్నీ బాగున్నా బాగోపోయి కూడా అంత శుభ ఫలితంగా జాతకం ఉంటుందని చెప్తూ ఉంటారు. ఎందుకంటే గురు దృష్టి కూడా అంత అత్యుత్తమైన శుభ ఫలితాలను ఇస్తుంది. అంటే గురువు కారకత్వం గమనిస్తే మనకు ధనకారకుడు, నాలెడ్జి, సంతానకారకుడు, పుత్రకారకుడు, ధర్మాచరణ చేయడానికి జీవకారకుడు. ముఖ్యంగా అంటే ఇత విపరీతమైన శుభ లక్షణాలు కలిగి ఉంటాడు. గురువు ఎక్కడ ఉంటే అక్కడ ఆ భావాన్ని వృద్ధి చేస్తాడు. ఆయన దృష్టి పడ్డా, ఆయనతో కలిసి ఆయన ఉన్న రాశి కానీ ఏదైనా సరే ఆ భాగం చాలా వృద్ధి చెందన్నమాట. అంటే ఎక్స్పాన్స్ ప్లానెట్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే గురువుకి ఒక ప్రత్యేకమైన దృష్టిలు కూడా ఉంటాయి. 5వ దృష్టి, 9వ దృష్టి, 7వ దృష్టి, విశేష దృష్టి కూడా కలిగి ఉంటాడు. ఈ గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. మకర రాశిలో నీచ స్థితి పొందుతాడు. ఈ సంవత్సరం వృషభ రాశిలో సంచరించే సమయంలో గురువు 9/10/24 నుండి 4/2/25 వరకు వక్రత్వం చెందుతాడు. అంటే వక్ర సంచారం ఉంటుందన్నమాట. అలాగే గురు శుక్రుల కలయిక కూడా మనకి ఈ సంవత్సరంలో 19 మే 2024 నుండి 12 జూన్ 2024 వరకు కూడా ఉంటుంది. వృషభ రాశి అనేది మనకి భచక్రంలో న్యాచురల్ సెకండ్ హౌస్, స్థిర రాశి. అంటే ద్వితీయ స్థానం అనగానే వాక్కు, ధన, కుటుంబ స్థాన ప్రభావితాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ వృషభ రాశిలో మనకి కృత్తిక, రోహిణి, మృగశిర అంటే రవి, చంద్ర, కుజ సంబంధమైన నక్షత్రాలు ఉంటాయి. ధనకారకుడైన గురువు న్యాచురల్ ద్వితీయ స్థానంలో సంచరించే సమయంలో వివిధ రకాలైన మార్పులు ఉంటాయి. సహజంగా కుటుంబ సంబంధాల్లోనూ, కెరీర్ సంబంధించిన స్పిరిచువల్ విషయాల్లో కూడా చాలా అభివృద్ధి ఉంటుంది. ప్రతి ఒక్కరి జాతకంలో కూడా గురుబలం చాలా అవసరం. నేను విద్య రావాలన్నా, వివాహ విషయం జరగాలన్నా, సంతానం కలగాలన్నా, గృహ నిర్మాణాలు కలగాలన్నా, బ్యాంక్ బ్యాలెన్స్లు పెరగాలన్నా వీటన్నిటికీ కూడా గురుబలం ఉండాలి. ఇవన్నీ ఈ గురుబలం మనకి ఎప్పుడైతే గురువు ఒక్కొక్క రాశిలో ప్రవేశించిన ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు గురువు వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు నర్మదా నదికి పుష్కరాలు ఉంటాయి. ఈ నర్మదా నది పుష్కరాలు 1/5/24 నుండి 12/5/24 వరకు ఉంటాయి. ఈ పుష్కర సమయంలో ఎవరైతే నర్మదా నదిలో పుణ్యస్థానాలు ఆచరించిన, పితృదేవతలకి తర్పణాలు వదిలిన, పుణ్య కార్యాచరణ చేసిన, ఎటువంటి దానాలు చేసినా కూడా అత్యుత్తమ ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వృషభ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు గురువు యొక్క 5వ దృష్టి కన్యారాశిపైన, 9వ దృష్టి మకర రాశిపైన, 7వ దృష్టి వృశ్చిక రాశిపైన ఉంటుంది. అంటే ఇటువంటి శుభగ్రహమైన గురువు 12 రాశుల వారికి ఈ గురు సంచారం వృషభ రాశిలో సంచరించే సమయం, ఈ సంవత్సర కాలం కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రతికూలతలు జరిగేవారు కానీ అనుకూలతలు పెరగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ సంవత్సర కాలం అంతా అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి వృషభ రాశిలో ఈ సంవత్సరం పాటు 12 ఏళ్ల తర్వాత సంచరించే గురువు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అని చూసినప్పుడు వృశ్చిక రాశి వారికి గురువు ద్వితీయ పంచమాధిపతి అయ్యాడు. అంటే వాక్స్థానం, ధనకారకుడు, సంతానకారకుడు, జ్ఞానం, చదువు వీటన్నిటికి సంబంధించిన గురువు 7వ భావంలో మే 1 నుంచి సంచారం ప్రారంభిస్తున్నాడు. వృషభ రాశి 1 ఏడాది పాటు
మనకి ఈ రాశిలో సంచారం చేస్తాడు. అది కూడా సప్తమ భావంలో తామ్రమూర్తిగా సంచారం చేయటం, అలాగే 5వ దృష్టి 11వ భావం మీద ఉండటం, లాభస్థానం మీద ఉండటం, అంటే కోరికలు డిజైర్స్ నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సప్తమ దృష్టి రాశి పైన ఉండటం, భాగ్య దృష్టి 3వ భావం పైన ఉండటం. దీనివల్ల ఈ సంవత్సరంలో వీళ్ళకి చాలా గురు ట్రాన్సిట్ చాలా అనుకూలమైన ఫలితాలే ఇస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా అన్ని వ్యవహారాల్లో మీకు కార్యజయం చాలా బాగుంటుంది. ఆరోగ్యం, శుభకార్యాచరణ అంటే ఇంట్లో శుభకార్యాలు జరగడం, అభీష్ట సిద్ధి, మీరు ఏమనుకుంటే కోరికలు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అంటాం కదా, అలాంటివన్నీ కూడా చక్కగా ఈ సమయంలో మీకు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా బిజినెస్ పార్ట్నర్షిప్ వ్యవహారాలు, భాగస్వామి వ్యవహారాలతో కానీ, కళత్రంతో వైఫ్తో కానీ, వైవాహిక జీవితం కానీ, ఇలా వీటన్నిటిలో ఉండటం వలన, అలాగే ఆయన దృష్టి లాభస్థానం మీద రాశి పైన 3వ భావం మీద ఉండటం వలన చాలా బాగుంటుంది. అంటే మీకు మ్యారిటల్ రిలేషన్స్ లాంటివి చాలా ఇంప్రూవ్ అవుతాయి, గతం కంటే కూడా చాలా బాగుంటుంది. అలాగే బిజినెస్ వ్యవహారాల్లో కూడా వ్యాపార అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది. అంటే మీరు చేసే పనికి ఈ సమయంలో ఒక గుర్తింపు రావటం, మీ హార్డ్ వర్క్కి సంబంధించినట్టుగా మీకు చేసిన కృషికి తగ్గ ఫలితం లభించడం, ఇలాంటివన్నీ ఉంటాయి. మీ వృత్తి ఉద్యోగాల్లో ఉండనివ్వండి, వ్యాపారాల్లో ఉండనివ్వండి, మీరు ఏ పని చేస్తే ఆ పనికి తగ్గ గుర్తింపు, శ్రమకి తగ్గ ఫలితం, గుర్తింపు కూడా ఎక్కువ జరుగుతాయి మీకు ఎక్కువగా. తర్వాత చాలా హ్యాపీగా ఉంటారు. వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. అలాగే మీరు ఏమైతే ప్రామిస్ చేశారో అన్ని రకాలు మీ వైఫ్కి కానీ, కుటుంబ సభ్యులకు కానీ, అవన్నీ కూడా ఈ సంవత్సరంలో వారి కోరికలు తీర్చే ప్రయత్నం చక్కగా చేస్తారు, చాలా బాగా చేస్తారని చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యులకు సహకారాలు మీకు చక్కగా లభిస్తాయి కూడా, మీకు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, మీ తోటి ఉద్యోగులు కానీ, వీళ్ళందరూ కూడా సహాయం, మిమ్మల్ని ఎక్కువగా ఆదరించడం, మీ మాటకి ఇంట్రెస్ట్ పెట్టడం, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో మీరు సహజంగా ఏంటంటే ఎక్కువగా ఏమన్నా ఈ యోగా లాంటి వాటి మీద కానీ, లేకపోతే హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ వాటి విషయం మీద వీటన్నిటి మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా పెడతారు అన్నమాట. అంటే వాటి మీద మీకు కొంచెం యాక్టివిటీ పెరుగుతుంది, మీకు శారీరక వ్యాయామం ఏం చేయాలి, ఇలాంటి వాటి మీద మీకు ఫోకస్ ఎక్కువగా పెడతారు, చక్కగా సక్సెస్ అవుతుంది. అలాగే ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు, అడ్వర్టైజ్మెంట్, కమ్యూనికేషన్స్ రంగాల్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా కెరీర్లో చాలా మంచి అభివృద్ధి రావడంలో ఎటువంటి సందేహం లేదు. అట్లాగే సోషల్ మీడియాలో కానీ, అంటే మన యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా ఇలాంటి వాటిలో చేస్తారు కదా, వారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుందని చెప్తుంది. అంటే మంచి అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నాడు వృశ్చిక రాశి వారికి. ముఖ్యంగా అన్నిటికంటే ఏంటంటే మీ ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది, బిజినెస్ వలన కానీ, ఇన్వెస్ట్మెంట్ వలన కానీ చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే మీకు ఏంటంటే ఒక రకమైన బ్యాలెన్సింగ్ లైఫ్ గడుపుతారని చెప్పారు. కానీ రాశి మీద దృష్టి ఉండడం వల్ల కొంచెం ఒకసారి కొంతమంది ఒబిసిటీ ఉంది కాబట్టి, ఇబ్బంది ఉంది కాబట్టి, కొంచెం ఆరోగ్య విషయంలో, అంటే డైట్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీ సిబ్లింగ్, అంటే మీ తోటి కనిష్ట సోదరులతో కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ, వాళ్ళందరూ కూడా మీకు మంచిగా సహాయ సహకారాలు లభిస్తాయి అన్నమాట. కొలీగ్స్తో కూడా వాళ్ళ కోఆపరేషన్ లభిస్తుంది ఎక్కువగా మీకు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు అన్ని రకాల కూడా మంచి బెనిఫిట్స్ ఎక్కువగా వస్తాయి ఈ విషయాల్లో. కానీ గురువు 9-10-24 నుండి 4-2-25 వరకు వక్ర సంచారం చేస్తాడు. ఆ వక్ర సంచారం చేసే సమయంలో మటుకు కొంచెం సామాన్యమైన ఫలితాలు ఉంటాయి. అక్కడ కొంచెం మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇలాంటి వాటి బిజినెస్ వ్యవహారాలు కొంచెం పేషెన్స్ వహించాలి, లేకపోతే కొంచెం ఇబ్బంది జరిగే అవకాశం, అక్కడ కొంచెం కేర్ తీసుకోండి. ఏదైనా కూడా మొత్తం మీద వృశ్చిక రాశి వారికి గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉందనే చెప్పవచ్చు. ఈ సంవత్సరం అంతా ఈ 12 ఏళ్ళ తర్వాత వృషభ రాశిలో గురు సంచారం వృశ్చిక రాశిలో అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. చక్కగా మరింత అనుకూలమైన ఫలితాలు కావాలంటే కనుక చక్కగా మీరు ప్రతిరోజు కూడా గురు చరిత్ర, గురువు సంబంధించిన శ్లోకాలు, దక్షిణామూర్తి స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, గురునామ ఓం దాం దత్తాత్రేయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు తగ్గకుండా పారాయణ చేసుకోవడం. ఎవరైనా సరే ఆడవాళ్ళు కానీ ఎవరైనా ఆర్థిక సమస్యలు ఇలాంటివి ఏమైనా ఎక్కువ ఉన్నాయంటే అవి ఇంకా తగ్గాలంటే కదా చక్కగా మీరు స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయటం. ఆడవాళ్ళు అయితే మొహానికి కూడా పసుపు రాసుకోవడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. కుదిరినప్పుడల్లా శనగలు దానం చేయండి, మంచి ఫలితాలు, ఎటువంటి సందేహం లేదు. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.